నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో కొత్త తలనొప్పి మొదలైంది. దళిత ఎమ్మెల్యేలు తిరుగు బావుటా ఎగురవేశారు. నెమ్మదిగా ఒక్కొక్కరు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మొన్న తుంగతుర్తి, నిన్న మానకొండూరు, రేపు ఇంకెక్కడా అన్న ప్రశ్న వినిపిస్తోంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు తెరలేపాయి. దళితులం కాబట్టే తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా తన అసంతృప్తిని బయటపెట్టారు. తమ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ కొందరికే ప్రాధాన్యం ఇస్తున్నారని వారు వాపోతున్నారు. దీంతో దళిత ఎమ్మెల్యేల ఆవేదన క్రమంగా బయటపడుతోందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీలో దళిత నేతలకు సరైన స్వేచ్ఛ లేదా? దళిత ఎమ్మెల్యేల అసంతృప్తి వెనుక నిజంగానే కుల వివక్ష ఉందా? కాంగ్రెస్ లో మరిన్ని స్వరాలు వినిపిస్తున్నాయా? రైట్గా ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనాలిసిస్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ శివాని సిద్ధంగా ఉన్నారు. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మణి. ఇప్పటి వరకు మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల గురించి చర్చించుకున్నాం, దానికి సంబంధించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు స్టోరీ కంప్లీట్ గా చేంజ్ అయింది. ఇప్పుడు కులం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో. సో నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేలు అందరూ కూడా ముందుకొచ్చి వారి బాధలను చెప్పుకుంటున్నారు. మనం చూసాం, ఎమ్మెల్యే మందుల సామెల్ అండ్ అలాగే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ముందుకొచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. వాళ్ళు పాస్ చేసిన కమెంట్స్ ఒకసారి చూస్తే, ఒకరేమో మేము దళితులం కాబట్టే మా నియోజకవర్గాలకు నిధులు ఇవ్వట్లేదా, ఇంకోరేమో మేము దళితులం కాబట్టే మా నియోజకవర్గాల్లో మీ హస్తం నడుస్తుంది, మీ పెత్తనం నడుస్తుంది అన్నట్టుగా మాట్లాడడం మనం చూస్తున్నాం. సో ఈ కమెంట్స్ అన్ని చూస్తుంటే కూడా అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ అన్ని ఎపిసోడ్ చూస్తుంటే కూడా అసలు నిజంగా కాంగ్రెస్ పార్టీలో దళిత నేతలకు సరైన స్వేచ్ఛ ఉందా లేదా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. నిన్న మొన్నటి వరకు అంతా కూడా అంతర్గత విభేదాలు జరుగుతున్నాయి, అందరు కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఒక పార్టీ అన్నాక అలాంటివి జరుగుతూ ఉంటాయని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం మనం విన్నాము. ఇక్కడ వరకు ఓకే. కానీ కులం గురించి చర్చించుకుంటున్నారు. కులం గురించి ఇప్పుడు చర్చ అంతా నడుస్తుంది. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు కత్తి వెంకటస్వామి గారు, టీపీసీసీ సెక్రటరీ. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో వెంకటస్వామి గారు, నమస్తే అండి. ఇందాక నేను అన్నట్టుగా కొన్ని కమెంట్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. దళిత నేతలు నిజంగానే సఫర్ అవుతున్నారా కాంగ్రెస్ పార్టీలో అన్న క్వశ్చన్ రేజ్ అవుతుందండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా మీకు మీ వీక్షకులందరికీ నమస్కారం. దళిత ఎమ్మెల్యేలు ఓన్లీ కాంగ్రెస్ అనేది ఏం లేదండి. దళితులు లేకపోతే బలహీన వర్గాలకు సంబంధించి అన్ని పార్టీలలో, అది ప్రాంతీయ పార్టీ కావచ్చు లేకపోతే జాతీయ పార్టీ, దేశ రాజకీయాలలో ఆధిపత్య కులాలకే పెత్తనం ఉంటుంది. ఈ 70 ఏళ్ల స్వాతంత్రంలో మనము అనేక రకాల అన్ని పార్టీలలో అన్ని స్థాయిలలో చూసినాం. ఇప్పటికి కూడా ఆ వివక్ష పెద్దగా పోయిందని నేను భావించటం లేదు. మనం జనరలైజ్ చేసి మాట్లాడుకోకూడదండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి విల్ స్టిక్ ఆన్ టు ఇట్. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతామండి. మీరు జనరలైజ్ చేసి చెప్తున్నారు అన్ని పార్టీలో ఉంటే ఓకే. ఇక జనరలైజేషన్ లో ఉన్నప్పుడు అది అన్ని పార్టీలకు వర్తిస్తుంది కదా, మా పార్టీ కూడా వర్తిస్తుంది కదా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదండి, మీరే ఇలాంటి విషయాలకు సంబంధించి కొట్లాడుకుంటే ఇక ప్రజల మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందండి? అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ కుమ్ములాట ఉంటది. అధికారం ఉన్న దగ్గరనే కదా గొడవ ఎక్కువ ఉంటది, కుమ్ములాట ఎక్కువ ఉంటది కదా, పోటీ ఎక్కువ ఉంటది. ఆధిపత్యం చెలాయించడానికి అందరూ ప్రయత్నం చేస్తారు, అన్ని కులాల వాళ్ళు ప్రయత్నం చేస్తారు, అన్ని వర్గాల వాళ్ళు ప్రయత్నం చేస్తారు. నేను దాదాపుగా నెల 15 రోజుల క్రితము నేను మాట చెప్పాను. నాకు దాని మీద షోకాజ్ నోటీస్ కూడా వచ్చింది. అంటే వివక్షకు సంబంధించి వితిన్ ది పార్టీ నేనే స్వయంగా ఇట్లా వివక్ష కారణంగా ఒక అసంతృప్తి రేజ్ అవుతుంది, ఈ అసంతృప్తిని చల్లార్చుకుంటే పార్టీకి కష్టం అవుతుంది భవిష్యత్తులో అని నేను చెప్పినందుకు నాకు షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చినారు. ఓకే, మరి అంటే మిగతా వాళ్ళకి ఇస్తారా ఇయ్యరా అని నేను అడగలేను. కానీ నేను చెప్పింది ఏంటంటే, ఇవాళ మందుల సామేల్ గారు
తన నియోజకవర్గంలో ఎవరో ఇంటర్ఫేర్ అవుతుందని కానీ, లేకపోతే మానకొండూరు ఎమ్మెల్యే గారు తన నియోజకవర్గం దళితుని కాబట్టి వస్తలేదని అంటే, అదే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఆ, ఆ, భట్టి గారు కూడా దళితుడే, లేకపోతే మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరు గారు కూడా దళితుడే, అదే విధంగా వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ అన్న కూడా దళితులే కదా. సో ఇక్కడ దళితుడు లేకపోతే ఇంకొకరు అనేటువంటి విపక్ష తోటి నిధులు ఇస్తలేరా, ఇంటర్ఫరెన్స్ ఉన్నదానికంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఏ మేరకు అవకాశం ఉంటే ఆ అవకాశం మేరకు ఒకళ్ళ మీద ఒకళ్ళ వెంకటస్వామి గారు, ఆధిపత్యం. మీరు అంటున్నారు, మీరన్న బట్టే ఇప్పుడు చూస్తే పెద్ద పెద్ద హోదాల్లో అందరూ కూడా దళితులు ఉన్నారని మీరే స్వయంగా చెప్తున్నారు. మరి ఎందుకు దళిత నేత ఉన్న నియోజకవర్గానికి సరిగ్గా నిధులు వెళ్ళట్లేదన్న ఆవేదన బయట వినిపిస్తుంది మనకి? అదే మరి అంటే నేనేమంటున్నా అంటే దళిత బేస్ కాకపోవచ్చు, దళితుడు అనే బేస్ కాకపోవచ్చు, కొందరి పట్ల అంటే కొందరు తనకు సానుకూలు ఇప్పుడు ఇది నిధుల కేటాయింపు చేసే వాళ్ళు ఎవరు? అల్టిమేట్ గా సీఎం గారు లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఈ పెద్ద స్థాయిలో వాళ్ళే కదా. సో వాళ్ళ స్థాయి నుంచి నిధుల కేటాయింపు జరగాల. ఓకే. సో నిధుల కేటాయింపులో ఒకవేళ ఎమ్మెల్యేల మధ్యన వివక్ష జరుగుతుందనంటే అది రెండు విషయాలు. ఒకటేమో మీరు అన్నట్టుగా మానకొండూరు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా కుల వివక్ష వలన జరగాల, లేదనంటే తమ గ్రూపుల వారిగా వర్గాల వారిగానన్నా జరగాల. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి కదా. సో లేకుంటే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చి ఇంకో ఎమ్మెల్యేకి ఇవ్వకపోవడము, దళితుడిగా ఫైనాన్స్ మినిస్టరే దళితుడిగా ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యే అయినటువంటి ఆయనే ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. మరి కేటాయింపుల దగ్గర ఆయన ఇంకో దళిత ఎమ్మెల్యేకి ఎందుకు అన్యాయం చేస్తాడు? చేయడు కదా, చేయొద్దు కదా. ఒకవేళ చేస్తారో చేయరనేది మాకు తెలియదండి. అది మీ స్వయంగా మీ పార్టీ నేతలే బయటకు వచ్చి ఇలాంటివి చెప్తుంటే మేము వింటున్నాం, కానీ ఆయన చేస్తున్నారా లేదనేది మాకు క్లారిటీ లేదు. మాట్లాడతాం వెంకటస్వామి గారు. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. రైట్, వెల్కమ్ బ్యాక్. సో వెంకటస్వామి గారు, మనం చూస్తున్నాము ఇంకొక వాదన కూడా తెర మీదకి వచ్చిందండి. అదేంటంటే ఎలక్షన్ అప్పుడు ఒక దళిత నేతని ముందు ఉంచేసి వెనకాల నేతలందరూ కూడా ఒక పప్పెట్లా ఆడిస్తున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ నేత ఈ నేత అని తేడా లేకుండా అందరూ కూడా వచ్చి వాళ్ళ సజెషన్స్ తో ఆ నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తుంటారు. కానీ దళిత నేత సజెషన్ తీసుకోరని ఒక వాదన తెర మీదకి వచ్చిందండి. దీనికి సంబంధించి ఏమంటారు మీరు? నేను ఇప్పుడు ఇందాక చెప్పిన ఎక్కడ కూడా ఆధిపత్య కులాల యొక్క గుప్పిట్లో ఎలా ఇవన్నీ నేను బట్ మూవింగ్ ఆన్, లెట్స్ స్టిక్ ఆన్ టు ది స్క్రిప్ట్. కాబట్టి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీలో కుల వివక్ష ఉందా అన్న క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతుంది. నిజంగానే దళిత నేతలు అసంతృప్తి వెలగక్కుతున్నారా? ఏంటి అంతర్గతం, ఏంటి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అన్న విషయానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. సో వెంకటస్వామి గారు, ఫైనల్ గా ఇప్పుడు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అన్న ఒక క్వశ్చన్ రేజ్ అవుతుందండి. సో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే అధికారానికి రాకముందు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులాలు మతాలకు అతీతంగా చాలా మంది ముందుంది కొట్లాడినాం. వాస్తవంగా చెప్పాలంటే దళితులు బహుజనులే అందరికన్నా ముందుండి కొట్లాడినారు. కొట్లాటలో ఆధిపత్య కులాలు తక్కువ ఉన్నాయి. కొట్లాటలో అంటే పార్టీని నిలబెట్టడంలో ఆధిపత్య కులాల కంటే దళిత బహుజన కులాలే ముందుండి కొట్లాడినాయి. అట్లాంటి నేతలే ముందుండి కొట్లాడినారు. తీరా అధికారం వచ్చిన తర్వాత ఏదైతే అధికార పంపిణీ ఉన్నదో అధికార పంపిణీలో ఒక వివక్ష జరిగిందనేది చాలా స్పష్టం. అధికార పంపిణీలు సమయానం పాటించుంటే దాంట్లో కుల వివక్ష అండి జరుగుతుంది, మామూలు వివక్ష కాదు, కుల వివక్ష జరుగుతుంది అక్కడ. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను దళిత బహుజనాన్ని పదే నేను చెప్తుంటే కుల వివక్ష కాదా అది?
నేనేమంటున్నా, దళిత భోజనాలు ఆధిపత్య కులాలు ఒకటి రెండు కులాలు. కాంగ్రెస్ పార్టీని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరన్నా ఉన్నా కూడా మా పార్టీ మీద అపనింద ఉంది కదా. ఒక కులానికి సంబంధించినటువంటి ఆధిపత్యమే చెలాయిస్తుంది, ఒక కులానికే ఇక్కడ ప్రియారిటీ దొరుకుతుంది అనేటువంటి మాట నేను గతంలో అనంటే నన్ను తప్పుపడుతున్నారు. కానీ ఇవాళ ఎమ్మెల్యేలే స్వయంగా బయటకు వచ్చి అంటున్నారు కదా. కాబట్టి ఇవాళ నేను చేశాను. నేను పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని, పార్టీలలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలలో ఉన్నటువంటి ఏదైతే ఒక అసంతృప్తి, అసహనాన్ని గుర్తు చేసేదానికే నేను ప్రయత్నం చేసిన. నేను విమర్శకు చెప్పలే. నేను పార్టీ యొక్క గ్రేటర్ ఇంట్రెస్ట్ కోసము ఈ అసమ్మతిని, ఈ అసహనాన్ని సరిచేయాల్సిన బాధ్యత అధిష్టానానికి, ముఖ్యమంత్రి గారికి, లేకపోతే పిసిసి అధ్యక్షుల గారికి ఉన్నదనే విషయాన్ని నేను గుర్తు చేసే ప్రయత్నం చేసిన. సరే, నేను చెప్పినటువంటి భాష వాళ్ళకు నచ్చలేదు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి భాష వాళ్ళకు నచ్చుతుందా అది కూడా నాకు తెలియదు. కానీ నేనేమంటున్నానంటే, ఎట్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ ఏ విధమైన వివక్ష జరుగుతుందో అందరికీ తెలుసు. అధిష్టానం తెలియకుండా లేదు. తెలిసి కూడా ఇంటెన్షనల్ ఇగ్నోరెన్స్ జరుగుతుంది. లాస్ట్ ఒక స్మాల్ క్వశ్చన్ అండి. ఇవన్నీ చూస్తుంటే కూడా ప్రజల మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడుతుందన్న ధ్యాస ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పచ్చా? డెఫినెట్ గా ప్రజల మీద ఇంపాక్ట్ వస్తుంది. చాలా ఆశలు, ఆశయాలతోటి, ఆకాంక్షలతోటి మాకు అధికారం కట్టబెట్టినారు. అధికారం కట్టబెట్టిన తర్వాత మేము దాన్ని సరైనటువంటి పంపిణీ లేకుండా, న్యాయబద్ధంగా లేకపోతే ధర్మబద్ధంగా ఒక పంపిణీ లేకుండా ఇందులో వివక్ష, కుల వివక్ష జరిగితే ప్రజలు కూడా దానికి డెఫినెట్ గా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉన్నది. అందుకని పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా అప్రమత్తం కావాలి, మేల్కోవాలి, కళ్ళు తెరవాలి. నిజంగా దాన్ని నిజాన్ని అర్థం చేసుకొని దానికి ఏదన్నా నెగిటివ్ ఉంటే దాన్ని సమాధానం చెప్పేటువంటి ధైర్యం కూడా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకటస్వామి గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మాతో షేర్ చేసినందుకు. మూవింగ్ ఆన్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో కిరణ్, మనం చూస్తున్నాము ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా ఎమ్మెల్యే శామ్యుల్ అండ్ అలాగే ఎమ్మెల్యే సత్యనారాయణ చేసిన కమెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ కమెంట్స్ అన్ని చూస్తుంటే ఇది వరకు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు చూసాము, ఇప్పుడు కుల వివక్ష కూడా దానికి సంబంధించి మనం న్యూస్ వింటున్నాము. సో ఇవన్నిటి ఇంపాక్ట్ ప్రజల మీద ఏ విధంగా పడే అవకాశం ఉంది? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పొలిటికల్ గా? తెలంగాణ కాంగ్రెస్ కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. రిజర్వ్ సెగ్మెంట్ లో రాజకీయ దూరంపై దళిత ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా జరిగినటువంటి పరిణామాల తర్వాత ఇప్పుడు పార్టీలో ఒకే ప్రశ్న బలంగా వినిపిస్తుంది. మా నియోజకవర్గంలో రిజర్వ్ సెగ్మెంట్ లో ఈ పెత్తనం ఏంటనేటువంటి ఆరోపణలు అంటే చర్చ నడుస్తా ఉంది. ఇది మానకొండ ఏకీభవించడం ఈ తరహా రాజకీయ టెక్నికల్ ప్రాబ్లమ్. విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడతాము. బట్ మీన్ వైల్ లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ మా కొలీగ్ బ్రహ్మిణి అందిస్తారు. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.